జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. యోగా సిరీస్ 11వ భాగానికి సుస్వాగతం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ అనే విషయాలుగా మనం ఇప్పటివరకు తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది అష్టాంగ యోగంలోని నెక్స్ట్ భాగమైనటువంటి ధ్యాన అనేది. ధ్యానము ఈ పదం మనం ఎప్పటి నుంచో వింటున్నాం, చేస్తున్నాం. దీని గురించి చాలా వరకు కొంత అవగాహన ఉన్నది. కానీ అసలు ధ్యానము అంటే ఏంటి అనేది ముందుగా మనం ఒకసారి ఆలోచిస్తే, పరధ్యానము అంటే ఏంటి అనేది మనకి ముందు అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఒక చోట ఉన్నాడు, కానీ అతని మనసు అక్కడ లేదు, ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. సో అలాంటప్పుడు మనం ఏమంటామంటే, అతని తట్టి ఏమి ఇక్కడ లేవు, ఎక్కడో పరధ్యానంలో ఉన్నట్టున్నావే అని అడుగుతూ ఉంటాం. అంటే మనకేమర్థమైంది అంటే, పరధ్యానము అంటే మనిషి ఒక చోట మనసు ఒక చోట ఉంటే దీనిని పరధ్యానము అంటాం. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటో మీకు సులభంగా అర్థమవుతుంది. మరి ధ్యానము అంటే మనిషి మనసు రెండు ఒకే చోట ఉంటే దీన్ని ధ్యానం అంటాం. ధ్యాన స్థితి అంటే ఏమంటే, నీ మనసు నీ దగ్గరే ఉంటూ, నీ అధీనంలోనే ఉంటూ, నువ్వు చెప్పినట్లు వింటూ ఉంటే ఇది ధ్యాన స్థితి. కానీ సహజంగా మనం ఎప్పుడు కూడా మన మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే, మనం ఒక పని చేస్తూ ఉంటాము, కానీ మన మనసు వేరే ఇంకెక్కడో అది ఇంకొక పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉదాహరణకి మనం భోజనం చేస్తూ ఉన్నాం అనుకోండి, మన మనసు మనం చేసేటటువంటి భోజనం దగ్గర ఉండదు, మనం తర్వాత చేయబోయే కార్యక్రమం గురించి ఆలోచిస్తూ ఉంటాం. మీరు ఉదయం నుంచి రాత్రి దాకా మీ యొక్క మానసిక స్థితిని మీరు పరిశీలిస్తే ఇది ఎప్పుడు కూడా ఒక స్టెప్ ముందుకు ఉంటుందన్నమాట. అంటే తను చేస్తున్న పని దగ్గర తన మనసు ఎప్పుడు ఉండదు, ఇది తన నెక్స్ట్ జరగబోయే దాని గురించి మరి దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది పరధ్యాన స్థితి. అలా కాకుండా నీవు ఎప్పుడు నీ మనసు నీ దగ్గర ఉంటూ నీవు చేస్తున్న పనిలోనే నిమగ్నమై ఉంది అంటే నీవు ధ్యాన స్థితిలో ఉన్నావు అని అర్థం. యాక్చువల్లీ ధ్యానం చేయండి అంటుంటారు. ధ్యానం చేసేదంటూ ఏమీ లేదు, చేయడానికి ఏమి లేదు ఇక్కడ. ధ్యానము అంటే ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానము. ఏదో ఒకటి చేయడం అనేది కర్మ క్రియ కిందకు వస్తుంది. ఏమీ చేయకుండా ఉండడము మానసిక స్థితిలో అంటే అది ధ్యాన స్థితి. దీనిని అకర్మ స్థితి అంటారన్నమాట. అకర్మేవ మోక్షః అని మనకి వేదవాక్యం. అకర్మ ద్వారానే మనిషికి మోక్షం లభిస్తుంది అని చెప్పబడింది. కాబట్టి ఈ నైష్కర్మ్య స్థితిలోనికి ఎలా వెళ్ళాలి, ఆ స్థితిలో మనం ఎలా ఉండగలగాలి అనడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సైన్స్. ఇది ఒక శాస్త్రీయమైన పద్ధతి. ఇది ఒక గురు పరంపర ద్వారా ఇది శిష్యులకు తెలియజేయబడుతుంది. కాబట్టి ఇది ఆన్లైన్లో చెప్పేటటువంటి బోధించే విషయం కాదు. మీరు ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఒక సద్గురువు ద్వారా ఈ యొక్క నైష్కర్మ్య స్థితిని పొందడం ఎలా అనే దాన్ని మీరు అభ్యసించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది అత్యంత ఉత్తమమైన మార్గం ధ్యానం జీవితానికి. దీని ద్వారా మనిషికి మోక్షం లభిస్తుందని. మోక్షం అంటే మళ్ళీ ఏదో చనిపోయిన తర్వాత వచ్చేదని ఏదో ఊహించుకోకండి. మోక్ష స్థితి అంటే ఏమంటే స్వేచ్ఛాస్థితి, ఫ్రీడమ్. మీరు మానసికంగా ఎటువంటి బంధనములు లేకుండా స్వేచ్ఛగా ఫ్రీడమ్గా ఉన్నారు అంటే మీరు ధ్యాన స్థితిలో ఉన్నారని అర్థం. చూసి చెప్పేయచ్చు ఆ స్థితిలో ఉన్న వాళ్ళని, వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంటుంది అనేది. కాబట్టి ఈ ధ్యానము అనేది ఎప్పుడైతే మీరు పరిపూర్ణంగా ఈ యొక్క నైష్కర్మ్య స్థితిని ఎలా సాధన చేయాలి అనేది నేర్చుకొని మీరు సాధన చేస్తున్నట్లయితే దాని ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఏంటి దీని రిజల్ట్ అంటే, ధ్యాన స్థితి ద్వారా అష్టాంగ యోగంలోని చివరి భాగమైనటువంటి సమాధి స్థితి లభిస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఆర్డర్ని పరిశీలించండి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఈ ఐదింటిని సాధన చేయడం ద్వారా మనకి ధారణాశక్తి అనేది పెరుగుతుంది. ధారణాశక్తి బాగా ఉన్నప్పుడు మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతాము. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉండడం నేర్చుకున్నామో అప్పుడు మనం సమాధిలో ఉన్నాము అని అర్థం. సమాధి అనేది ఒక సంస్కృత పదం. సమ ప్లస్ ధి ఈజ్ ఈక్వల్ టు సమాధి. సమత్వమైన బుద్ధి
లేదా బ్యాలెన్స్డ్ మైండ్ అంటాం అన్నమాట. సో ఈ బ్యాలెన్స్డ్ మైండ్ అనేది మన యొక్క జీవితానికి ఒక పునాది లాంటిది. దీనినే స్థితప్రజ్ఞత అంటారు. ఎవరైతే స్థితప్రజ్ఞతలో జీవించగలుగుతారో, స్థితప్రజ్ఞులుగా ఉండగలుగుతారో వాళ్ళు దే కెన్ లీడ్ ఎన్ వండర్ఫుల్ లైఫ్. వాళ్ళ జీవితం చాలా సునాయాసంగా ఉంటుంది. ఎటువంటి దాన్నైనా చాలా ఈజీగా ఎదుర్కొనగలుగుతారనమాట. కాబట్టి ఈ అష్టాంగ యోగంలో ఉన్నటువంటి 8 కూడా ఎటువంటివి అంటే శారీరకంగా, మానసికంగా, బుద్ధిపూర్వకంగా మరలా ఆత్మస్థితిలోనికి తీసుకెళ్ళి మనిషిని చివరికి మోక్ష సాధన వైపు తీసుకెళ్లేట సాధన ఈ యొక్క అష్టాంగ యోగం ఉందన్నమాట. అందుకే ఈ ధారణ, ధ్యాన, సమాధి అనేది లింక్ అయి ఉంటాయి. ఈ స్థితిని పొందడానికి కావలసిన శారీరక, మానసికమైన సాధనలు మొదటి 5 భాగాల్లోనే చెప్పబడతాయి అన్నమాట. సమాధి స్థితిని పొందడం అనేది మన లక్ష్యం. ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితిని చేరుకోవాలి అని మనకి వేదాలు, యోగ సూత్రాలు వీటన్నిటిలో తెలియజేసేది ఏమంటే ఆ విధమైన స్థితిని పొంది నీవు ఎటువంటి బంధనము లేకుండా స్వేచ్ఛా స్థితిలో నీవు అనగా మోక్ష స్థితిలో జీవించి ఉండగానే నీవు ఆ స్థితిని పొందాలి. మరణం తర్వాత మోక్షం అనేది ఏం లేదు, జీవించి ఉండగానే మోక్ష స్థితిలో ఉండాలి. కాబట్టి ఈ అష్టాంగ యోగ సాధనలో మనం ఇప్పుడు 8 భాగాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇది మీకు ఒక అవగాహన కల్పిస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈ సాధన ఎలా చేయాలి అనేది మళ్ళా ఒకటొకటిగా లోతుగా వీటి విషయాలను పరిశీలిస్తూ ఏవి మనం బాహ్యంగా తెలుసుకోవచ్చు, ఏవి ప్రత్యక్షంగా గురువు ద్వారా తెలుసుకోవచ్చు అన్న విషయాలన్నిటిని కూడా మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుంటూ వద్దాం. జై గురుదేవ్.